హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ రెడ్ చికెన్ అండి. ఇంట్లో ఉండే మసాలాలతోటే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే కిలోన్నర చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి ఒక రంధ్రాల గిన్నెకేసి పెట్టేయాలండి. నీళ్ళన్నీ కారిపోయే వరకు పక్కన పెట్టుకొని తర్వాత కిలోన్నర చికెన్కి టమాటా పండ్లు వచ్చి కిలో చికెన్కి అరకిలో టమాటాలు వేసుకోవాలి. కిలోన్నర తీసుకున్నాను కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి. తీసుకొని టమాటాలు ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి టమాటా ప్యూరీ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. వేసుకొని 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడరు, అర టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి వచ్చి 1.5 స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల ఉప్పు. ఎందుకంటే చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఉప్పు కానీ కొద్దిగా ఎక్కువగా పడుతుందండి. మనం ఇందులో చికెన్ మసాలా వేసుకోవాలి, అంటే తందూరి చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉప్పు వేసుకొని ఇందులో తగినంత ఆయిల్, అంటే 1/2 కిలోలో సగం అన్నమాట ఆయిల్ వేసుకొని, ఫుడ్ కలర్ అండి మీ ఇష్టము. మీకు ఇష్టంగా ఉంటే మీకు బాగా కలర్ ఎర్రగా రావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదా వద్దంటే వేసుకోవద్దు, మీ ఇష్టం. తందూరి మసాలా వేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ వేసుకొని ఈ ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ పచ్చిగా ఉన్నప్పుడే కలుపుకుంటే మసాలాలు బాగా తగిలి ముక్కకు మసాలా ఉప్పు బాగా తగిలి చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఈ టమాటా ప్యూరీ వేసుకొని మొత్తం అన్ని మసాలాలన్నీ మొత్తం ఒకటేసారి వేసుకొని కలిపేయాలండి. ఇలా కలుపుకొని ఆయిల్ కానీ వేసేయాలి. ఇప్పుడే దాంట్లోనే అన్ని చికెన్ పచ్చిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకున్నాం అనుకోండి, మసాలాలన్నీ బాగా తగిలి మీకు కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి. ఇందులో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇందులో అవసరం ఉండదండి. ఎందుకంటే ఈ టమాటా ప్యూరీ చికెన్లో వచ్చే నీళ్ళతోటే మొత్తం చికెన్ కర్రీ అంతా ఉడికిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. చేతితోటి మొత్తం ఇలా మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకొని పక్కన అయితే పెట్టేయండి ఒక అర్ధగంట. లేదా టైం లేదు మీకు అనుకుంటే అప్పటికప్పుడైనా కర్రీ పెట్టేయచ్చండి. పొయ్యి మీద పెట్టేసి చేసుకున్న బాగుంటుంది ఈ కర్రీ. నేనైతే 15 నిమిషాలు అలా పెట్టేసి తర్వాత స్టవ్ వెలిగించి ఈ కలుపుకున్న చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనము వేడి ఎక్కి రావాలి కదండి. వేడి ఎక్కే వరకు మనం ఇలా హై ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా చికెన్ ఉడుకుతుంది అనగా మనము ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ ఫ్లేమ్ అయితే హై టు మీడియం పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొత్తిమీర ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఒక కట్ట కొత్తిమీర తీసుకొని నీట్గా కడిగి ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇందులో మెయిన్ ఉండాల్సింది ఏంటంటే కరివేపాకు అండి. కరివేపాకు అయితే వేస్తేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కానీ సూపర్గా ఉంటుందండి. కరివేపాకు అయితే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని వేసుకున్నాను. పచ్చిగా ఉండాలండి. పచ్చిగా ఉంటేనే కరివేపాకు అనేది స్మెల్ ఆ చికెన్ కర్రీలో వేస్తే సూపర్గా ఉంటుంది. కంపల్సరీ మనం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీలో వేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీలో కానీ బగారా రైస్లో కానీ లేదా మామూలు వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ. ఇలా మూత పెట్టేసి ఇంకా ఉడకనివ్వాలి. చికెన్ ఉడికేంత వరకు మొత్తం ఇలా కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేయండి. ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మీకు తగినంత గ్రేవీ కావాలా చూసుకొని పెట్టుకొని
ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇలా చల్లారనివ్వండి. ఎంతో టేస్టీగా ఉండే రెడ్ చికెన్ కర్రీ అయితే రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే